హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది మా గృహప్రవేశం వీడియో అండి. ఆ రోజైతే మేమైతే ఇలా ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసామండి. వంటలు కూడా స్టార్ట్ అయ్యేద్దాం. మా అమ్మ అండి కలుపుతుంది, వంటలు బాగా కలుపుతుందండి. తర్వాత వంటలు వచ్చేసి మధ్యాహ్నం భోజనానికి ఉదయం టిఫిన్కి అయితే ఉగ్గాని చేసేసామండి, తినేసాం. మధ్యాహ్నం భోజనానికి అన్నం, పప్పు, రసము, ఆలు కర్రీ, భక్షాలు ఇవన్నీ చేశారండి. ఈ వీడియో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి. తర్వాత మా అమ్మకు బియ్యం పోసామండి. ఆ రోజు బియ్యం పోసే రోజు వచ్చేసి మేము మా అమ్మమ్మ వాళ్ళు బియ్యం తీసుకొని వచ్చారండి. మేము మా అత్త అండి, మా మేనమామ భార్య, మా పెద్దమ్మ మేనమామ భార్య మా అమ్మకు బియ్యం పోస్తుందండి. ఆ రోజు పూజ ఉండటం వల్ల నేను ఎక్కువ తీయలేకపోయానండి, చెల్లు పట్టుకోలేకపోయాను. ఓన్లీ మా అమ్మ మా నాన్న బియ్యం మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. బియ్యానికి వచ్చేసి బియ్యము, కొబ్బరి గిన్నెలు తీసుకుంటారండి. మా సైడ్ అయితే కొన్ని ఊర్లలో అయితే పసుపు కలిపి పెడతారండి. మా సైడ్ అయితే బియ్యం మాత్రమే పెడతారు. ఇప్పుడు రైకి గుడ్డ పరిచి కుంకుమ పసుపు వేస్తున్నారండి. దాంట్లో పుట్టింటి సారే కదండి ఇది, ప్రతి ఆడపిల్లకు ఉంటుంది కదా. 5 కొబ్బరి గిన్నెలు ఉన్నాయండి. తర్వాత పసుపు పట్టించిన దారాన్ని మెడలో కట్టేశారండి. తర్వాత ఇది బియ్యం చీర అండి, మా అమ్మది. బాగుంది కదండి బియ్యం చీర. మా అమ్మ చాలా కలగా ఉంది కదా. గంధం పట్టిస్తున్నారండి. మా నాన్నకు మా అమ్మకి ఇద్దరికి వేశారండి బియ్యం. మా నాన్నకు కూడా ఒడి కడుతున్నారు. మా నాన్నకు కూడా పసుపు కుంకుమ పెట్టి వేస్తున్నారండి. ఒక్కొక్కరు 3 సార్లు వడి అనేది వేస్తారు. దీంట్లో 3 సార్లు అంటే 3 గుప్పెట్లు పెట్టి బియ్యం అనేది వేస్తారు. అట్లా 5 మందితో కానీ 9 మందితో కానీ 11 మందితో కానీ వేయించారండి. మేమైతే 9 మంది వేసామండి, పిల్లలతో సహా వేపిస్తారు. ఇట్లా కొబ్బరి గిన్నె బియ్యము తీసుకొని ఫస్ట్ మా నాన్నకు పెట్టారు. తర్వాత 3 సార్లు పెట్టాలి. అట్లా 3 సార్లు పెట్టిన తర్వాత నిమ్మకాయలు, ఖర్జూరాలు కూడా ఉంటాయండి దీంట్లో, ఈ బియ్యంలో. మా అమ్మకు కూడా 3 సార్లు పెట్టేసింది మా అత్త. చూడండి 3 సార్లు పెడుతుంది. తర్వాత చీర ఇచ్చింది, పై చీర. 2 చీరలు ఇస్తారండి. ఫస్ట్ కట్టుకునేది ఒకటి, దాని తర్వాత 2 చీరలు పెట్టారు. ఏంటంటే పుట్టింటికి వెళ్ళి పెట్టించుకోవాలి, గృహప్రవేశం కాబట్టి వాళ్ళే ఇక్కడికి వచ్చి పెట్టాలండి. అది సాంప్రదాయం అండి. ఇక్కడ పెళ్ళికి కూడా అంతే అండి. పెళ్ళి చేసినా కూడా పుట్టింటోళ్ళు తీసుకొచ్చి అత్తగారింటికే తీసుకొచ్చి పెట్టాలండి. మామూలుగా అయితే సాధారణ బియ్యం అయితే మనమే పుట్టింటికి వెళ్ళి పోపించుకుంటాం కదండి. ఇది గృహప్రవేశం బియ్యము కాబట్టి వాళ్ళే తీసుకొచ్చారండి, బట్టలు తీసుకొచ్చారు. అప్పుడే పూజ అయిపోయిన తర్వాత పోస్తామంటే అయ్యగారు వచ్చేసి రాహుకాలం అని చెప్పడం వల్ల తర్వాత 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు పోయాల్సి వచ్చిందండి. లేదంటే అప్పుడే పోయేసింది. అందరూ వచ్చారండి. అందరూ వచ్చి అప్పుడే పోసి నింటే బాగుండు అనుకున్నాము, కానీ రాహుకాలం అని చెప్పడం వల్ల పోయలేకపోయామండి. అప్పుడు అందరూ ఉన్నారు, బాగుంటుందని అప్పుడే పోసింటే సరిపోయిండేది. తర్వాత మా చిన్న తండ్రిమే, తను కూడా చీర తీసుకొచ్చింది. మాకు మేనమామలు ఇద్దరండి. మా చిన్న మేనమామ భార్య మా ఫస్ట్ ఒడి నింపినది మా పెద్ద ఇవి మా పిన్ని అండి. మీరు పాత వీడియోలో కూడా చూసింటారు. మా అమ్మ వాళ్ళ చెల్లెలండి. తను కూడా ఒడి నింపుతుంది మా అమ్మది. మీరు ఎప్పుడైనా ఇట్లా బియ్యం చేశారండి? ఆల్మోస్ట్ వాళ్ళందరిలో జరిగే ఉంటుంది ఈ బియ్యము. తెలంగాణ సైడ్ అయితే నేను కొన్ని వీడియోలో చూసినట్టయితే పసుపుతో బియ్యం అనేది కలుపుతారు. ఇక్కడ మన సైడ్ బియ్యము మామూలుగా కలపమండి. ఊరికే పసుపు కుంకుమ మాత్రమే బియ్యంలో వేస్తాము, ఒడిలో వేస్తాము అంతే. తర్వాత ఈ బియ్యాన్ని వచ్చేసి మనము ఒక శనివారం కానీ లేకుంటే అదే రోజు కానీ మనం బియ్యం పాయసం వండుకొని దేవునికి పెట్టాలండి. మళ్ళీ నైవేద్యంగా మన ఇంటికి తెచ్చుకొని మనం ఇక్కడ అత్తగారింట్లోనే పోపించుకుంటున్నాం కాబట్టి ఇక్కడే వండేస్తారు. మనం పుట్టింటి నుంచి తెచ్చుకునేటప్పుడు ఒక శనివారం కానీ లేదంటే అదే రోజు కానీ వండుతాము. తను మా సిస్టర్ అండి, తను కూడా చీర పెట్టింది. తర్వాత నేను పెట్టానండి. తిని వచ్చేసి మా అత్త అండి, అంటే మా తమ్ముని వాళ్ళ భార్య అమ్మ అండి, వడి నింపుతున్నారు. గృహప్రవేశానికి అయితే చాలామందిని వచ్చారండి. ఒక రకంగా మా ఇంటి మటుకే చేసుకునే కాబట్టి కొంతమందిని ఊర్లో మటుకు పిలిచారండి. అంతని
ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిను కూడా మా చిన్నత్త అండి. వీళ్ళంతా ఇక్కడ ఉన్నామండి, అంతా మా ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మా చిట్టి లాస్ట్ అండి, చూడండి వాకింగ్ స్టైల్ ఎలా చేస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.